Hi, this is Sai Kiran Ram here. ప్రజల కోసం ప్రశ్నించే గొంతునై. Please like, share and subscribe VVD News Channel Nandyal. శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డ రాజశేఖర రెడ్డి దాడులు దౌర్జన్యాలపై తీవ్ర స్థాయిలో మండిపడ్డ వైసీపీ మాజీ ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి. రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపిన కూటమి ప్రభుత్వం శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డ రాజశేఖర రెడ్డి అటవీశాఖ అధికారులపై చేసిన దాడులు దౌర్జన్యాలు హాట్ టాపిక్ గా మారాయి. వసూలు రాజ్యాంగ శ్రీశైలం ప్రజలు ఆయనను పిలుస్తున్నారని, నోరు తెరిస్తే బూతులు తప్ప ఒక మంచి మాట అయినా రాదని పేర్కొన్నారు. చట్టానికి ఎవరు చుట్టం కాదని, ఎంతటి వారైనా తమ పార్టీకి చెందిన ఎమ్మెల్యే అయినా క్షమించే ప్రసక్తి లేదని, చట్టం ప్రకారం కేసులను నమోదు చేస్తామని సాక్షాత్తు సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చెప్పిన మాటలు బూటకమని మరోసారి రుజువైంది. గిరిజన సామాజిక వర్గానికి చెందిన అటవీ అధికారులు రాములు నాయక్, గురువయ్యలను శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డ రాజశేఖర రెడ్డి చేసిన దాడిపై వైసీపీ నాయకులు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఈ సందర్భంగా శ్రీశైలం నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యేలు శిల్పా చక్రపాణి రెడ్డి, కాటసాని రాంభూపాల్ రెడ్డి, కాటసాని రామిరెడ్డి, ఎమ్మెల్సీ ఇసాక్ పాషా విలేకరుల సమావేశంలో కూటమి ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. వర్గంలో 4 మర్డర్లు అయినాయి. ఇది దేనివల్ల జరుగుతూ ఉన్నాయి? రెండే కారణాలు. ఒకటి, ఎమ్మెల్యే ఈ యొక్క ఖండకావరాన్ని చూసి ఎమ్మెల్యే యొక్క ఒక గట్టి నమ్మకం లీడర్లకు మాకున్నాడు మా ఎమ్మెల్యేని ఒక దృఢ నిశ్చయం చేసుకుని వాళ్ళు గ్రామాలలో రెచ్చిపోయి 4 చోట్ల 4 మర్డర్లు జరిగాయి. మానంది మండలంలోనే 3 మర్డర్లు జరిగాయి. సీతారాపురం గ్రామంలో 70 సంవత్సరాల వృద్ధుని తీసుకొచ్చి దుర్మార్గంగా హత్య చేయడం జరిగింది. అదేవిధంగా మొన్న నైటు ఎవరికి అన్ని పార్టీలతో బాగుండేటువంటి ఒక తెలుగుదేశం వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తిని మసీదుపురంలో మర్డర్ చేసిన మాట వాస్తవం కాదా? అదేవిధంగా మా పార్టీకి సంబంధించినటువంటి మన గాజులపల్లి రైల్వే స్టేషన్ వద్ద అక్కడ మా పార్టీకి వారిని చంపడం నిజం కాదా? అదేవిధంగా మీ పోలీస్ స్టేషన్లోనే ఒప్పుకున్నారు వాళ్ళు, మేమే మర్డర్ చేశామని చెప్పి. వాళ్ళ పైన ఎలాంటి చర్యలు లేవు. 4 సెంట్ల స్థలంలో ఇక్కడ లింగాపురం గ్రామంలో అక్కడగా మీ మనుషులే హత్య చేయడం నిజం కాదా? అంటే ఈ హత్యలు చేస్తే భయపడిపోయి ఈ పార్టీ మూసేసుకుంటాం అనుకుంటున్నారా? ఆ రోజు మీరు ఎన్ని ఇబ్బందులు జరిగినా ఉండొచ్చు కొంతకాలం. నాకు ఈ రోజు వరకు కూడా కేసు లేదు. నోటికి వస్తే బూతులు, ఆయన పేరే బూతు రాజా, ఆయన పేరే వసూలు రాజా. ఇవి పేర్లు, వసూలు రాజా. ఆడొచ్చితే కలెక్షన్ల దందా. నేను ఒకటే చెప్తాను లోకేష్ గారికి, నిజంగా ఇతను ఏ వ్యాపారం లేదు ఇతనికి, ఏ కాంట్రాక్ట్ చేయడు. అయితే 10 ఎలక్షన్లు చేసింటారు. ఇవేమన్నా వ్యవసాయం చేసి పండిస్తే రాజకీయాలు చేసే రోజులా అని అడుగుతా ఉన్నా. అంటే ఇతను కలెక్షన్ ఏ విధంగా ఉందో ఒకసారి గుర్తు తెచ్చుకోమని అడుగుతా ఉన్నా. మీరు ఖచ్చితంగా ఇతనిపైన ఎంక్వైరీ చేయండి. ఇలాంటి వ్యక్తులు వస్తారు పోతారు మీ పార్టీకి. ఇలాంటి దుర్మార్గంలో ఆ రోజు కూడా జగన్మోహన్ రెడ్డి పార్టీలో గెలిచి తెలుగుదేశంకి వచ్చారు, డబ్బులకు అమ్ముడు పోయాడు. ఆ రోజు కూడా మళ్ళీ నేను పోటీ చేయనన్నా, నా భార్య ఆరోగ్యం బాగాలేదన్నాడు. మళ్ళీ డబ్బులు ఇస్తే మళ్ళీ పోటీలో నిలబడ్డాడు. ఇటువంటి బ్లాక్మెయిలర్ ఎమ్మెల్సీ ఇసాక్ గారికి, సోదరు రామ్మోహన్ గారికి, పత్రికా విలేకరులకు, ఇక్కడికి వచ్చిన నాయకులకు, కార్యకర్తలకు అందరూ కూడా నా హృదయపూర్వక నమస్కారం. నాకంటే ముందు మాట్లాడే శిల్పా చక్రపాణి అన్ని విషయాలు కూడా మాట్లాడడం జరిగింది. కానీ ఈరోజు తెలుగుదేశం పరిపాలన మాత్రం రెడ్ బుక్ రాజ్యాంగం అంటూ ప్రజలను భయభ్రాంతులు చేసే విధంగా తెలుగుదేశం పార్టీకి అగనెస్ట్ ఉన్న వాళ్ళందరినీ కూడా వాళ్ళ మీద ఏదో విధంగా కేసులు పెట్టడం, వాళ్ళు చెప్పిన మాట వినకపోతే మాత్రం కేసులు పెట్టి గెలవడం, ఇవన్నీ కూడా చేయడం జరుగుతుంది. మనం చూసే ఒకసారి ఎమ్మెల్యేలు, మంత్రులు చూసే ఒకసారి శ్రీకాకుళంలో దళిత ఆమె కేటీసీ ప్రిన్సిపాల్ ను కూడా రవికుమార్ అతను ఒక విధంగా వేధించడం చూసే, అంటే ఎమ్మెల్యేలు కూడా అధికారాన్ని ఈ విధంగా వేధించే పరిస్థితులు ఉంటే ఒక్కసారి మనం కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా గుంటూరు ఎమ్మెల్యే వాళ్ళ తెలుగుదేశం కార్యకర్తనే ఆత్మహత్య చేసుకునే పరిస్థితి మనం చూడడం జరిగింది. అంటే ఇవన్నీ కూడా మొత్తం అంటే వాళ్ళకి ఏ విధంగా నచ్చితే ఆ విధంగా పరిపాలన చేసే విధంగా ఈరోజు తెలుగుదేశం
ఎమ్మెల్యేలు మంత్రులు కూడా ఉండే పరిస్థితి ఉండడం జరుగుతుంది. ఇంకా బుడ్డా రాజశేఖర రెడ్డి గారిని ఒక్కసారి మనం చూస్తే మొత్తం ఫారెస్ట్ అధికారులను 4 అధికారులను రాత్రి 10:30 తీసుకొని పోయి మొత్తం శ్రీశైలం అంతా తిప్పి ఆ విధంగా చేసి అంటే ఎస్టీ కులానికి సంబంధించిన వాళ్ళకు మైనార్టీ బీసీ సంబంధించిన వాళ్ళని ఆ విధంగా చేయడం అనేది ఎంతవరకు కరెక్ట్ అనేది కూడా ఒకవేళ వాళ్ళు ఏదో డబ్బులు తీసుకుంటున్నారు వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడానికి సంబంధించిన అధికారులు ఉన్నారు. వాళ్ళ మీద చెప్పి వాళ్ళ మీద ఎంక్వైరీ చేసి ఒకవేళ అధికారులు కానీ ఎమ్మెల్యేల అధికారం చట్టం తీసుకొని మొత్తం శ్రీశైలం అంతా తిప్పి గెస్ట్ హౌస్ లో వాళ్ళని కిల్లానికి చిత్రపెట్టి వాళ్ళని భయపడించే స్టేజ్ ఇట్లా ఈ పరిపాలన ఉంటే మాత్రం చాలా కష్టమైపోతుంది. నేను పోలీస్ అధికారులను రెవెన్యూ అధికారులను అందరూ కూడా ఫారెస్ట్ అధికారులకు ఎట్లా తెలుగుదేశం వాళ్ళ క్యారెక్టర్ చూపించడం జరిగింది. రెవెన్యూ అధికారులు కూడా మీరు కూడా ఒకసారి ఆలోచించండి. చాలా కొన్ని ఊళ్ళలో అన్యాయంగా కూడా కొంతమంది భూములు ఉన్న దానిలో కూడా ఏదో తెలుగుదేశం వాళ్ళ మాట్లాడి మీరు వాళ్ళని అన్యాయం చేయడం జరుగుతుంది. మీకు కూడా ఒక్కసారి ఆలోచించుకొని మీకు కూడా అదే పరిస్థితి వస్తుంది. ఇలా పోలీస్ అధికారులు కూడా మీరు సరైన ఉద్యోగాలు చేయలేకపోతే మాత్రం మీరు కూడా ఇదంతా మీరు కూడా ఈ తెలుగుదేశం అధికారులు అదే తెలుగుదేశం పార్టీ వాళ్ళు మిమ్మల్ని ఇబ్బంది పెట్టే పరిస్థితి ఉంటారు. కాబట్టి ఇప్పుడు కూడా ఈ రాష్ట్రంలో ఉండే అధికారులందరూ కూడా కోరేదంటే మీరు అందరూ కూడా చట్టానికి లోబడి పనిచేయమని మాత్రం అందరినీ కూడా కోరడం జరుగుతుంది. మీడియా మిత్రులందరికీ కూడా నమస్కారం. ఈ యొక్క ప్రెస్ మీట్ గురించి మీకంతా తెలుసు. 2 రోజుల క్రితం శ్రీశైలం శాసనసభ్యులు బుడ్డా రాజశేఖర రెడ్డి గారు ఈ యొక్క ఫారెస్ట్ డిపార్ట్మెంట్ చెక్ పోస్ట్ సమీపంలో గురువయ్య, రాములు నాయక్, కరీముల్లా అని చెప్పి ఒక గిరిజన తెగకు చెందినటువంటి శ్రీ రాములు నాయక్, సెంచులు కులానికి చెందినటువంటి గురువయ్య, ముస్లిం కులానికి చెందినటువంటి కరీముల్లా మీద దాడి చేయడమే కాకుండా వాళ్ళను జీప్లో కిడ్నాప్ చేసి ఆ యొక్క మంత్రి గారి గెస్ట్ హౌస్ కి తీసుకొని పోయి అక్కడ కూడా ఇష్టం వచ్చినట్టుగా కొట్టి చిత్రహింసలకు చేసి రాత్రంతా కూడా శ్రీశైలంలో కొట్టుకుంటూ తిప్పి వదిలిపెట్టడం జరిగింది. మరి ఈ యొక్క సంఘటన గురించి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కు సంబంధించినటువంటి యూనియన్ ప్రతినిధులు ప్రెస్ మీట్ లో కూడా పెట్టి ఈ సంఘటనకు శాసనసభ్యులు బుడ్డా రాజశేఖర రెడ్డి గారి మీద, అదేవిధంగా ఆయనకు పాటు ఉన్నటువంటి ఒక 25 మంది వ్యక్తుల మీద ఎస్సీ ఎస్టీ కిడ్నాప్ మరి ఈ కేసులన్నీ కూడా నమోదు చేయాలని చెప్పి వాళ్ళు యూనియన్ ద్వారా పోలీస్ స్టేషన్ లో కూడా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. మరి ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంది కాబట్టి ఆ యొక్క శాసనసభ్యులు, ఆ పార్టీకి సంబంధించిన శాసనసభ్యుల మీద కేవలం నామకే వేస్తే అంటే అవి బెయిలబుల్ కేసులు, అంటే స్టేషన్ పోకుండా కూడా ఇంటి దగ్గరికే వచ్చి బెయిల్ ఇచ్చిపోయే కేసులు పెట్టడం జరిగింది. వివిడి న్యూస్ టీవీని తక్షణమే సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ప్రకటనలు వచ్చే విధంగా మీకోసం మీ ముందుకు వివిడి న్యూస్ టీవీని ఏపీ ఫైబర్ నందు 99వ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించెదరు.